మధ్య ఏదైతే ఉందో ఇది కుంగిపోయింది పియర్స్ అదొక 3 మీటర్లకి వెళ్ళి 5 మీటర్ల కుంగిపోయింది. అది టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పి కూడా పేర్కొంటున్నారు. టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పని కూడా పేర్కొంటున్నారు. ఇవాళ ఏదైతే ఉందో నేను మళ్ళీ ఏదో పోయేమో చేస్తా అని చెప్పని పోటీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇకనే నీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పంటే ఎట్లా నాయన అంటారు. ఇకనైనా జ్ఞానోదయం కావాలని చెప్పి అంటూ నేను తప్పులు సరి చేసుకోవాలి, తప్పులేదు దాంట్లో, తప్పులు సరి చేసుకోవాలి, తప్పులేదు. పొంతులు లేకుండా మాట్లాడము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా చేసినట్ట ఈయన కోసం మల్కాజిగిరిలో పోటీ చేయాలి కూడా వేరే కథ. నువ్వు చేయవే, నీ దమ్ముంటే ఆ మెదక్కలు చేస్తావా కర్మకలు చేయి. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చేయి, నిజామాబాద్కి వెళ్ళి చేయి. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చేయవే, నిజామాబాద్కి వెళ్ళి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఏంటి చేస్తావు చేయి. నువ్వు కరీంనగర్ నీ పార్లమెంట్ స్థానం కదనే, ఒక్క స్థానం గెలుచుకునేటువంటి ఒక అవకాశం లేదు. మొత్తం పత్రికలన్నీ ఏదిస్తుందో ఘోషిస్తున్నాయి, పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి చెప్పి అంటున్నా. మేము కొద్దిగా ఉనికి నిలబెట్టుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. మేము మా బాధల్లో ఏదైతుందో టీఆర్ఎస్ శూన్యమైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంటే అది ఏకపక్షం. మాకు కూడా ఏదైతే బీఆర్ఎస్ కొద్దిగా నిలబడాలన్నది చెప్పాలంటే, నిజం చెప్పాలంటే మా గోడ కొద్దిగా నిలబడాలని ఉంది. కానీ వాళ్ళు నిలబడతారు, ఏం చేయమంటావా? వాళ్ళు పోయి బీజేపీ సంఘాలు చూద్దామని చూస్తున్నా, ఇట్లా బతుకుతామని చెప్పాలి. మన దాకా ఎన్నికలు ఏం మాట్లాడిండ్రు? ఇక కాంగ్రెస్ కోటి ఎత్తుందో నీ పెన్షన్ రాదు, నీ ఇల్లు రాదు, కాంగ్రెస్ అన్ని ఎత్తుందో అమలు సాధ్యంగానే వాగ్దానాలు చేస్తున్నది. మరి ఏదైనా కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యంగానే వాగ్దానం చేసి ఉంటే ఇప్పుడు మేము 7th డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేస్తే 9th వెళ్ళి ఏదైతుందో ఉచిత ఆర్టీసీలో రవాణా సౌకర్యం ఇంత గొప్ప కార్యక్రమం అమలు చేస్తూ ఇవాళ మొత్తం దేశంలో 90% ఆఫ్ ది బెనిఫిషరీస్ లబ్ధి పొందబోయేటువంటి సంక్షేమ కార్యక్రమం దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే మనం ఇన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నాం కానీ ఇంత 90% లబ్ధి పొందబోయేటువంటి సంక్షేమ కార్యక్రమం ఇంతవరకు ఇది లేదు. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆల్మోస్ట్ 90%. టుమారో ఇట్ విల్ కమ్. 90%, 80%, 70% క్లారిటీ వస్తుంది. ఏంటంటే తప్పో ఈ నెల వాళ్ళు మీకు అనుకున్న స్థాయికి చేరకున్నా కానీ నెక్స్ట్ మంత్ వాళ్ళు తప్పకుండా లోపలికి రావాలి. తక్కువ చేసుకుంటాడు. ఈ ప్రజాపాలన నమోదు చేసుకోవడం కూడా చేసుకుంటాడు. కానీ నిజంగానే ఆర్థికంగా దిగువ ఉండి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో వైట్ రేషన్ కార్డు జారీ చేయబోతుంది. రేపు భవిష్యత్తులో ఎనదర్ 1-2 మంత్స్ ఏదైతుందో కొత్త రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు జారీ చేయబోతున్నారు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే వైట్ రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందో ఈ లబ్ధి అన్నిటికీ నీకు అర్హత లభిస్తుంది. దీంతో పాటుగా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మీరు ఎంత దాని ఖరీదు ఉన్నా 900 ఉన్నా ఇంకోటి స్కీమ్ ఉందంటే ఉజ్వల, దాన్ని ఏమంటారు ఉజ్వల స్కీమ్, దానికి కేంద్ర ప్రభుత్వం మీద 300 సబ్సిడీ ఇస్తారు. 300 ఇస్తే కూడా వాళ్ళకి కొంత బిట్వీన్ 500, 300 200 చెల్లించాల్సి వస్తుంది. బిట్వీన్ 500, 300 ఇంకా కొంత చెల్లించాలి సార్, 150 చెల్లించాల్సి వస్తుంది. వాళ్ళకి ఆ బెనిఫిట్. నువ్వు 500 కంటే ఎక్కువ ఎంత చెల్లించినా నీకు ఇచ్చిన అంటే మేము ఆయిల్ కంపెనీ దగ్గర ముందే గ్యాస్ కంపెనీ ముందే డిపాజిట్ చేస్తున్నాం. ఆ సిస్టమ్ అట్లా రూపొందించింది కాబట్టి గ్యాస్ కంపెనీ దగ్గర ఆల్రెడీ డిపాజిట్. ఇప్పుడు ఎట్లయితే ఉజ్వల వాళ్ళు రీఎంబర్ చేస్తున్నదో ఇది సేమ్. ఉజ్వల ఎట్లయితే రీఎంబర్ చేస్తున్నదో ఇట్స్ ఆల్సో సిమిలర్ టైప్. 500 కంటే ఎంత ఎక్కువ చెల్లించినా కానీ ఆ అమౌంట్ ఇమీడియట్ గా విత్ ఇన్ వీక్ మీ అకౌంట్ లో రీఎంబర్ చేయాలి. ఫస్ట్ ఈమెయిల్ ఇస్తే లైక్ ఉజ్వల అంటే ఆయిల్ కంపెనీ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఆ వెసులుబాటు వాళ్ళకు కూడా ఇవ్వలేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వలేదు. మేము ముందు చెల్లించినాక అనేది ఉందో ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళకి ఏదో సంథింగ్ టెక్నికల్ ఏ రాష్ట్రం కూడా ఇస్తలేదు.
ముందు రాష్ట్రపతి చెల్లించాలి, చెల్లించిన తర్వాత ఏదైతున్నదో ఆ విత్ ఇన్ వీక్ వాళ్ళైతే 1-2 days అంటున్నారు, మ్యాక్సిమం 1 week చెప్తున్నారు, అది మనం తిరిగి వస్తుంది. 3 out of 6 ఏదైతుందో 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు ఇవాళతో మీకు అమలుకి వచ్చేసినట్టు. హౌసింగ్ ఏదైతుందో మీకు ఈ వారం లోపల హౌసింగ్ క్లారిటీ అవుతుంది. బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతున్నదో మళ్ళీ హౌసింగ్ మీద క్లారిటీ వస్తుంది. హౌసింగ్ నమూనాతో పాటుగా ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు అప్లై చేసుకున్నారో ఇండ్లు లేనటువంటి అందరినీ గుర్తించి ఆరంభంలో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గాన్ని 3,500 మంజూరు చేసే విధంగా, ప్రతి నియోజకవర్గాన్ని 3,500 మంజూరు చేసే విధంగా ఇది ఈ 3 ఏదైతుందో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఇవాళ మీరు ఎవరైనా సూచన చేయొచ్చు, ఎమ్మెల్యే గారు చేయొచ్చు, ఎమ్మెల్సీ గారు చేయొచ్చు, మీరు ప్రజాపాలన అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ థింగ్ అయితే అధికారులు దాన్ని వెరిఫై ఆయన ఇల్లు నిజంగానే లేని వాడు, ఇంటి స్థలం కలిగి ఉన్నట్టు వాడికి ఏదైతుందో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాధాన్యతతో ఇప్పుడు ఇమీడియట్ గా మీకు రేపు ఏప్రిల్ మే లోపల అది మంజూరు చేయబడింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాట కట్టుబడి ఉండే ఒక ప్రభుత్వం అని చెప్పండి. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని విద్యుత్ గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ ఏం చేస్తామని. ఇప్పుడు గత సంవత్సరం ఫిబ్రవరి జనవరిలో ఎంత విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఒక 5-10% ఎక్కువ కాలుతుంది. గత సంవత్సరం 2023 ఫిబ్రవరి జనవరిలో ఎంత విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఒక 5-10% ఎక్కువ కాలుతుంది. అంటే 5-10% అధికంగా కాలేది సప్లై ఇచ్చినట్టే కదా. అంటే బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో వాళ్ళు అట్లా బీజేపీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలుగు కూడా మాట్లాడే పరిస్థితి కనపడుతుంది వాళ్ళు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ఏదైతుందో వీళ్ళ ప్రజా సంక్షేమమే ప్రధానమని చెప్పండి, ప్రజా సంక్షేమమే ప్రధానమని చెప్పండి. ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్స్, మహిళలు, ఆడబిడ్డలు అని చెప్పి అంటున్నాను. సరే మొన్న రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళలో మాట్లాడుతూ మీకు దమ్ముంటే ఒక సీటు గెలవండి చెప్పారండి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీని. అన్ని ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే మమ్మల్ని ఒక సీటు గెలవంటుండు. మరి నిజంగా ఆయనకు దమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రమ్మాను, నేను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇద్దరు మల్కాజిగిరి కొట్టాను. ఆశ్చర్యం కలుగుతుందండి. ఎమ్మెల్యే పదవి ఎక్కడా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడా? నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందా అని చెప్పి అంటున్నారు. నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందని చెప్పి అంటున్నారు. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి, ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఇక్కడ ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటావే నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి గారు ఎవరు అనేది వేరు. నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు, ఆయన మాట నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి చేయమంటుండు. కొన్ని లేకుంటే ఇట్లా అనేది ఉండే నీ తమ్ముడు రేవంత్ రెడ్డి గారి కంటే ఆయన ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు, పార్లమెంట్ కంటెక్ట్ చేస్తాడు. నెంబర్ 1 ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు, పార్లమెంట్ కంటెక్ట్ చేస్తాడు కన్నా. అది కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లైంట్ కంటే పోటీ చేయాలి. చూడు ఆయన మాట్లాడు అంటే ఆయన ఎట్లున్నాడు మాట్లాడే తీరు నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందని చెప్పి అంటున్నా. ఎక్కడ నక్క ఎక్కడ నాగలోకం అని చెప్పి అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాగలోకం ఉన్నట్టున్నారని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి గారు నాగలోకం ఉన్నట్టున్నారని చెప్పి అంటున్నాను. కేటీఆర్ గారు ఏతుందో ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించున్న ఆయన ఇక్కడికి వాస్తవ ఆ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయొట్టు. నేను నువ్వు ఇంట్లోగిన మాట్లాడుతూ ఏ విధమైన నిర్మాణాత్మకంగా వ్యవహరించకున్నట్టయితే ఈ ఒక్క స్థానం మీద ఎట్లా నువ్వు గెలిచే అవకాశం కనబడటం లేదు. ఇంతకాలం ఏదో మెదక్ గెలిచడు కావచ్చో చెప్పి అనుకున్నాం, కానీ ఇప్పుడు మెదక్ కూడా గెలిచే పరిస్థితి కనబడతలేదు. అవుట్ ఆఫ్ ఆల్ ది 17 seats టీఆర్ఎస్ పోటీ ఇస్తే ఒక మెదక్ ఇస్తుందని చెప్పని భావిస్తున్నాను. కానీ పోటీ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టు కనబడటం లేదని చెప్పి అంటుంది. వెదిరే శ్రీనివాస్ గారు ఏదైతుందో ఆయన శ్రీరామ్ గారు సార్ వెదిరే శ్రీరామ్ గారు నిన్న థర్డ్ టీమ్స్ ఏదైతుందో అసలు ఏ విధమైన అనుమతులు లేవు. ఏ విధమైన అనుమతులు లేకుంటే ఏదైతుందో థర్డ్ టీమ్స్
తరలింపు చేయాలని భవన తలంపు నిర్మాణం చేపట్టేటువంటి ఆలోచన చేసావో అక్కడ వాస్తవంగా ఇట్స్ ఎ క్రిమినల్ లయబిలిటీ. ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో అంటే ఇక్కడ ప్రాంత రైతాంగం వాళ్ళ భూములు కోల్పోవడమే కాకుండా దాన్ని పెట్టే పెట్టుబడి నిరంతరం అని చెప్పి అంటున్నా. ముందు నిర్మాణం తలపిన 2 TMC ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేకపోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే 2 TMC తరలించాలని చెప్పిన ముందు భావించడం జరిగిందో అదే ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. దాని 3rd TMC కూడా మొదలు పెట్టిండు. క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నా, సివిల్ లయబిలిటీ కాదు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నా. అని ఇంకోటి కూడా చెప్పాడు వెదర్ శ్రీరామ్ గారు. అలా ఈ జల వనరుల పట్ల ఏదైతుందో అండ్ సెంట్రల్ వాటర్ దాని మీద ఈజ్ హోల్డింగ్ సమ్ పొజిషన్ అనే కేంద్ర జల వనరుల సంఘంలో అనేది పొజిషన్ హోల్డ్ చేస్తుంటారు. అడ్వైజ్ సంథింగ్ ఇస్ దేర్. తుమ్మడి అట్టి వద్ద ఏదైతే ఉందో 165 TMC అవైలబిలిటీ ఉంది అని చెప్పని రిపోర్ట్ ఉంది. తుమ్మడి అట్టి వద్ద 165 TMC నీరు అవైలబిలిటీ ఉందా రిపోర్ట్ ఉంది. దాన్ని ఏదైతే నీరు లభ్యత లేదు కాబట్టి నేను కిందికి పోయినా అని నేను వెదర్ శ్రీరామ్ గారు చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పండి. నేను వ్యాప్కోస్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాస్తవంగా వ్యాప్కోస్ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో దాన్ని మార్చే విధంగా ఆయనకు అనుగుణంగా ఏదైతుందో ఇవాళ ఈ తుమ్మడిహెట్టి నుండి ఈ ఎత్తిపోతల పథకాన్ని కిందికి తీర్చడానికి నీటి తరలింపు ఏదైతుందో ఆ వ్యాప్కోస్ రిపోర్ట్ ఏదైతుందో అదే వ్యాప్కోస్ సంస్థతో ఇంకో రిపోర్ట్ ఇస్తుంది. ఈ ఇంకో రిపోర్ట్ లో కూడా ఏదైతుందో ఆ 165 or 161 ఎగ్జాక్ట్లీ ఐ డి నాట్ రిమెంబర్ 165 or 160 ఇట్స్ మోర్ దెన్ 160 ఆ నీటి లభ్యత ఉందని 2వ దానికి రిపోర్ట్ ఇచ్చింది. ఏ మేడిగడ్డకు తరలింపు చేయడంలో భాగంగా వ్యాప్కో సూచన చేసిందని చెప్పన్నారు. అందులో కూడా తుమ్మడి అట్టి వద్ద ఏదైతే 160 TMC పైన 161 or 165 TMC నీటి లభ్యత ఉందని చెప్పి అన్నాడు. మహారాష్ట్ర ఒప్పందంలో కూడా ఏదైతే ఉన్నదో ఏ మేడిగడ్డ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామో చెప్పని పేర్కొన్నామో తుమ్మడి అట్టి వద్ద కూడా బ్యారేజీ నిర్మాణం చేయబడటానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. బట్ 152 మీటర్ల ఎత్తున నిర్మాణం తలపెట్టాలని భావించిన బ్యారేజీ 148 మీటర్లు కుదించింది. ఆ 148 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసిన కానీ మనం ఒక్క లిఫ్ట్ తో ఏదైతే ఇళ్ళపల్లికి వస్తుండే ఎప్పుడు చెప్తుండే నేను ఒకటే లిఫ్ట్ తో ఏదైతుందో ఇళ్ళపల్లికి వస్తుండే చక్కగా ఆ నీరు ఏదైతే జైపూర్ వాగులో పడి జైపూర్ వాక్ వెళ్ళి సుందీల పైన పడితే సుందీలకి వెళ్ళి ఇళ్ళపల్లి ఒకటే లిఫ్ట్ అని చెప్పంటున్నాను. ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుందని చెప్పంటే దిస్ కంటెన్షన్ ఈజ్ సపోర్టెడ్ బై వెదర్ శ్రీరామ్ 0 టికెట్ మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పంటున్నా. మేము ఆర్టీసీని వైబిలిటీగా తీర్చిదిద్దుతున్నాం. దాని లాభాల పడలు పైన చేసే విధంగా ఆర్టీసీని ఇవాళకి వెళ్ళి ఇవాళ 1st of March ఇవాళ నుండి ఏదైతుందో డొమెస్టిక్ ఎలక్ట్రికల్ బిల్లు కూడా ఏదైతే కరెంట్ ఛార్జీలు కూడా 0 బిల్లు సార్ ఇవాళకి 200 యూనిట్స్ వరకు ఇవాళకి స్టార్ట్ అవుతుంది. 200 యూనిట్ల లోపు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా దే నీడ్ నాట్ పే విత్ సింగిల్ రూపీ. 200 యూనిట్లు గృహావసరాలకు సంబంధించి 200 యూనిట్ల లోపు ఎవరు విద్యుత్ వాడుకుని ₹1 వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పండి. ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు చెప్పండి. 0 బిల్లింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. 0 బిల్లింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుందని చెప్పండి. నేను డి గారితో మాట్లాడితే నాకు ఆయన ఈవెన్ క్లారిటీ ఇచ్చిండు అని చెప్తున్న నాకు ఆశ్చర్యం ఉంది. ఈవెన్ సార్ we thought of 70 to 80%, but it may exceed, even it may go up to 90% అంటుండు. ఈ బిలో 200 యూనిట్స్ కాల్చేటువంటి యొక్క వినియోగదారులు ఈవెన్ దే మే గో అప్ టు 90% అని చెప్పి అంటుండు. 90% ఆఫ్ ది వినియోగదారులు ఏదైతే ఉన్నదో ఈ 200 యూనిట్ల లోపు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటుండు. ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఇమీడియట్ గా వాళ్ళకి వర్తిస్తుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి ఒకటి. రెండవది ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఈ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు కలిగి
బిలో పావర్టీ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రజాపాలన అప్లై చేసుకోకుండా ఉండి ఉన్నట్టయితే వాళ్ళు 200 యూనిట్స్ లో బిల్ వచ్చితే దే నీడ్ నాట్ పే. వాళ్ళు ఇమీడియట్ గా ఏదైతుందో ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆర్ ఇన్ మండల ప్రజా పరిషత్ వాళ్ళు ఏదైతుందో ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే విత్ ఇన్ ఏ వీక్ ఏదైతుందో మీకు క్లారిటీ ఇచ్చి అది మీ చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా మీ బిల్లు మాఫీ చేయడం. ఎవరైనా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండి లేకుండా ఉండి ఉన్నట్టయితే ఎవరైనా అప్లై చేసుకోకున్నట్టయితే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఉన్నట్టయితే వాళ్ళు బిలో 200 యూనిట్స్ బిల్లు వచ్చినట్టయితే వాళ్ళు కూడా బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఇమీడియట్ గా ఏదైతుందో లోకల్ అయితే ఎంపీడీఓ ఆఫీస్ ఆర్ మున్సిపల్ ఆఫీస్ లోపల వాళ్ళు ఆన్లైన్ లో ఏదైతుందో నమోదు చేసుకుంటే ఆధారాలతో మీ 1 వీక్ లోపల ఏదైతుందో దాన్ని వెరిఫై చేసి మీరు చెల్లించవలసిన బిల్లు రద్దు చేస్తున్నారు. కాబట్టి యూ నీ నాట్ పే అంటున్నాం మేము అనేది. మీకు నెక్స్ట్ మంత్ అది ఆటోమేటిక్ జీరో బిల్లింగ్ అయిపోతుంది. ఇప్పుడు బిల్లు వస్తుంది 180 వస్తాయి ఉదాహరణ, కానీ ఏదైతుందో మీరు ప్రజాపాలన పేరు నమోదు చేసుకోలేదు కాబట్టి 180 యూనిట్లను వస్తాయి. నువ్వు చెల్లించవలసిన అవసరం లేదు. నీ యొక్క వైట్ రేషన్ కార్డుతో పాటుగా నువ్వు 200 యూనిట్ల లోపు నీకు వచ్చినట్టు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే అది 1 వీక్ లోపల ఏదైతుందో దాన్ని వెరిఫై చేసి మీకు క్లారిటీ ఇచ్చి ఆ బిగ్ చెల్లితో బిల్లు రద్దు చేయడం దొరుకుతుంది. నెక్స్ట్ మంత్ కదా జీరోగా కన్వర్ట్. అంటే ఎవరైనా కానీ చెప్పంటారు ఏ విధంగా ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. అది అంతేకాకుండా ఇంకో కూడా చెప్తున్నాను, సపోజ్ ఇవాళ ఒకరికి 210 వస్తుంది, ఈ నెలలో ఆయన బిల్లు చెల్లించాలి 210 యూనిట్లు. నెక్స్ట్ మంత్ ఆయన 190కి వస్తారు అనుకో, జీరో బిల్లింగ్ వస్తుంది. ఈ జీరో బిల్లింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్ వెరిఫై చేస్తారు. జీరో బిల్లింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్ వెరిఫై చేస్తారు అంటున్నా. ఇవాళ 180 ఇచ్చినోడు ఏంటన్నా ఎండాకాలం నేను కూలర్ పెట్టుకుంటా అని చెప్పని ఏదో చేసి అది చేస్తే 210 వస్తుంది అనుకో, ఎవరి పేరుకి నా పేరు నెల మాఫ్ అయింది, మన పేరు నెల పెన్షన్ వచ్చి మళ్ళీ రావాలంటాం కదా, ఇది అట్లా కాదు. ఇది వినియోగదారులు గమనించాలి. దే హావ్ టు స్టిక్ ఆన్ టు బిలో 200 యూనిట్స్. మీరు 200 యూనిట్ల లోపుకు పరిమితి అవుతుంది, మీకు ఈ యొక్క లభ్యత వస్తుంది. దయచేసి గమనించాలని చెప్పంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.